అందరికీ నమస్కారం. ఛానలుకి స్వాగతం. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన రాబోతున్నటువంటి ఉగాది తర్వాత జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అందుకే లక్ష పనులున్నా సరే పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ పేరు గలవారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఉగాది తర్వాత మీ తలరాత ఎలా మారబోతోంది అనేది ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లి ఆ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర రహస్యాలను మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక విషయంలోకి వస్తే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళంటే సమాజంలో ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం ఎస్ అంటే నంబర్ 1 కింద లెక్క. అంటే వీళ్ళు ఎప్పుడూ అందరికంటే ముందు ఉండాలి అనుకుంటారు. కాని నిజం చెప్పాలంటే గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న బాధలు పగవాడికి కూడా రాకూడదు. బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని వెలితి, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవటం ఇవే కదా మీ జీవితంలో జరుగుతున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఉగాది అంటే మన తెలుగువారి కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల గమనం మారుతోంది. ముఖ్యంగా మీ పేరులోని ఎస్ అనే అక్షరానికి రాహువు మరియు సూర్యుడి ప్రభావం ఎక్కువ. ఈ ఉగాది తర్వాత మీకు గజకేసరి యోగంలాంటి ఫలితాలు రాబోతున్నాయి. అంటే మీరు ముట్టుకున్నదల్లా బంగారం కాబోతుంది. కాని ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. మీ పేరు ఎస్తో మొదలైతే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల మీ అదృష్టం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తులు ఎవరు, ఏ పేరున్న వాళ్లతో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎస్ అనే అక్షరం ధనిష్ట లేదా శతభిషం వంటి శక్తివంతమైన నక్షత్రాల ప్రభావంతో ముడిపడి ఉంటుంది. అందుకే వీరికి సహజంగానే తెలివితేటలు ఎక్కువ. అయితే ఈ ఉగాది తర్వాత మీరు ఎదుర్కోబోయే అసలైన సవాలు మీ శత్రువుల నుంచి కాదు, మీ ఆత్మీయుల నుంచే. ముఖ్యంగా కే, ఎం మరియు ఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ఎస్ అనే అక్షరానికి ఈ అక్షరాల వైబ్రేషన్స్ కొన్ని సందర్భాల్లో అస్సలు సెట్ అవ్వవు. ఉగాది తర్వాత మీ జాతకంలో ధనస్థానం బలపడుతున్న సమయంలో ఈ పేరుగలవారు మీకు తెలియకుండానే మీ ప్రణాళికలను అడ్డుకోవటం లేదా మీపై లేనిపోని నిందలు వేసే అవకాశముంది. వీరు మీ స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు వీరితో ఆ విషయాలు షేర్ చేసుకోకపోవటమే మంచిది. ఇక మరో ముఖ్యమైన విషయం, మీరు ఇప్పటివరకు ఒకరిని గుడ్డిగా నమ్మి మోసపోయి ఉండొచ్చు. ఆ బాధ నుండి బయటపడటానికి ఈ ఉగాది మీకొక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. ఉగాది తర్వాత ఎస్ అనే అక్షరం వారికి వృత్తిపరంగా ఒక పెద్ద ప్రమోషన్ లేదా వ్యాపారంలో భారీ లాభం రాబోతుంది. కాని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీ పేరులో ఎస్ పక్కన వచ్చే రెండో అక్షరం కనుక ఏ కాని లేదా యు కాని అయితే మీకు ఈ అదృష్టం రెట్టింపవుతుంది. అయితే ఇంత మంచి యోగం ఉన్నప్పుడు మరి ఎందుకు చాలామంది ఎస్ అనే అక్షరం వారు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు? దానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న దోషం. ఉగాది రోజున మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఈ అదృష్టం మీ దాకా రాకుండా ఆగిపోవచ్చు. ఆ తప్పు ఏంటి, అలాగే మీ తలరాతను మార్చే ఆ మ్యాజికల్ వస్తువు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఎస్ అక్షరం వారు పడే అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే వీళ్లు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో పైసా నిలవదు. దీన్నే శాస్త్రంలో శుక్ర దోషం లేదా రాహు ఛాయ అంటారు. ఉగాది తర్వాత ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మీరు చెయ్యవలసిన ఆ ఒక్క చిన్న పని ఏంటో తెలుసా? ఉగాది రోజు ఉదయాన్నే స్నానం చేశాక ఒక ఎర్రటి గుడ్డలో కొంచెం పచ్చకర్పూరం మరియు ఒక వెండి నాణాన్ని మూటగట్టి మీ బీర్వాలో పెట్టుకోండి. ఇది మీ పేరులోని సూర్యశక్తిని ప్రేరేపించి లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంటికి రప్పిస్తుంది. ఇక ఉగాది రోజున ఎస్ అక్షరం వారు అస్సలు చెయ్యకూడని తప్పు ఒకటి ఉంది. అది అప్పు ఇవ్వటం లేదా అప్పు తీసుకోవటం. శాస్త్రం ఏం చెబుతోందంటే ఉగాది నాడు మీ పేరు గలవారు ఎవరికైనా డబ్బిస్తే ఆ సంవత్సరమంతా మీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. మీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా ఆ రోజు మాత్రం చాలా సంతృప్తిగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆ రోజు మీరు ఎవరిపైనైనా కోప్పడితే ఆ నెగటివ్ ఎనర్జీ మీ పేరులోని ఎస్ వైబ్రేషన్ ని దెబ్బతీస్తుంది. ఇంకో రహస్యం చెప్పనా? ఎస్ అక్షరంతో పేరున్న వాళ్లకి ఉగాది తర్వాత రాబోయే ఆ పెద్ద మార్పు ఒక ఆడపిల్ల రూపంలో ఉండబోతుంది. అది మీ ఇంట్లో పుట్టబోయే పాప కావచ్చు లేదా పెళ్లి రూపంలో మీ ఇంటికి వచ్చే కోడలు కావచ్చు. ఆమె అడుగుపెట్టిన క్షణం నుండి మీ జాతకంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. అయితే నేను ఇందాక చెప్పినట్లు ఆ పేరు గల వారితో జాగ్రత్తగా ఉండాలని అన్నాను కదా.
కేవలం పేర్లే కాదు, మీరు చేసే ఒక అలవాటు వల్ల కూడా మీ పేరుకు ఉన్న పవర్ తగ్గిపోతుంది. మీ పేరులోని శక్తిని పెంచుకొని కోరుకున్నది సాధించాలంటే మీరు పఠించాల్సిన ఆ చిన్న మంత్రం ఏంటి? అసలు ఈ పేరు గలవారు ఉగాది తర్వాత ఏ రంగు దుస్తులు ధరిస్తే విజయం వరిస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో ఎస్ అక్షరాన్ని సూర్యుడికి చిహ్నంగా భావిస్తాం. అందుకే ఈ ఉగాది తర్వాత మీ పేరులోని పవర్ పెరగాలంటే మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని కేవలం 11 సార్లు పఠించండి. ఇది వినడానికి సింపుల్ గా అనిపించవచ్చు, కాని ఎస్ అక్షరంతో పేరున్నవారు ఈ మంత్రాన్ని పఠిస్తే వారి జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోయి సమాజంలో ఒక వెలుగు వెలుగుతారు. ఇక అదృష్ట రంగుల విషయానికి వస్తే ఉగాది రోజున ఎస్ అక్షరం వారు ముదురు ఎరుపు అంటే డార్క్ రెడ్ లేదా బంగారు వర్ణం అంటే గోల్డ్ కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. ఈ రంగులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి కొత్త అవకాశాలను ఆకర్షిస్తాయి. మీరు గమనించారో లేదో, మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్లినప్పుడు నలుపు రంగు దుస్తులు వేసుకుంటే ఆ పని తరచుగా ఆగిపోతూ ఉంటుంది. అందుకే ఈ ఉగాది తర్వాత వీలైనంత వరకు నలుపుకు దూరంగా ఉండండి. చాలా మందికి తెలియని ఇంకో ప్రామాణిక విషయం ఏంటంటే ఎస్ అక్షరం వారికి ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద లాభం స్థిరాస్తి రూపంలో ఉండబోతుంది. అంటే మీరు ఇల్లు కొనాలన్నా లేదా ఉన్న ఇంటిని రిపేర్ చేయించాలన్నా ఇది సరైన సమయం. మీ పేరు గలవారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పాత బాకీ లేదా కోర్టు సమస్య ఉగాది తర్వాత క్లియర్ అయిపోతుంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా గ్రహాల గమనం మీ రాశిచక్రంలో ఖచ్చితంగా ఆ మార్పునే చూపిస్తుంది. అయితే మీరు పొరపాటున కూడా ఒక పని చేయకూడదు. ఈ ఉగాది తర్వాత మీకు ఏదైనా భారీ ఆఫర్ వచ్చినప్పుడు మీ పేరులో ఎస్ తర్వాత ఏ, ఐ, యు ఉన్న వ్యక్తులు అతిగా ఆలోచించి ఆ అవకాశాన్ని చేజార్చుకుంటారు. మరి ఆ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అసలు మీ జీవితంలో ఆ ఆఖరి మలుపు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో పేరున్నవారు ఉగాది తర్వాత ఎదుర్కోబోయే ఆ ఆఖరి ఛాలెంజ్ ఏంటో తెలుసా? మీ చుట్టూ ఉన్న వాళ్లు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత మీ పేరు మీద ఉన్న గ్రహ ప్రభావం వల్ల మీలో ఆవేశం కొంచెం పెరుగుతుంది. ఆ సమయంలో మీరు గనక మీ నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతే చేతికి అందాల్సిన అదృష్టం నోటిదాకా వచ్చి ఆగిపోతుంది. అందుకే ఈ ఉగాది తర్వాత ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా మౌనమే నీ సమాధానం కావాలి. ఆరోగ్య విషయానికి వస్తే ఎస్ అక్షరం ఉన్నవారికి ఉగాది తర్వాత చిన్నపాటి ఉదర సంబంధిత అంటే కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా కంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. శాస్త్రం చెబుతున్న ప్రకారం మీరు ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి. ఇది మీ పేరులోని రాహు ప్రభావం వల్ల కలిగే వేడిని తగ్గించి మీకు ప్రశాంతమైన నిద్రనిస్తుంది. నిద్ర బాగుంటేనే కదా మీరు రేపు పొద్దున లేచి మీ లక్ష్యాల కోసం కష్టపడగలుగుతారు. చాలామంది ఎస్ అక్షరం వారు ఒక వింతైన ఫీలింగ్లో ఉంటారు. నేను అందరికీ మేలు చేస్తున్నాను, కాని నాకెవరూ చెయ్యట్లేదు అని. ఈ ఉగాది తర్వాత మీ ఆవేదనకు తెరపడబోతోంది. మీరు ఎవరికైతే గతంలో సహాయం చేశారో వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మీకు అండగా నిలబడతారు. మరి ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఎస్ అక్షరం వారు తమ అదృష్టాన్ని పదిలం చేసుకోవటానికి చేయవలసిన ఆ చిన్న పని ఏంటి? అసలు మీ పేరులో ఉన్న అక్షరాల సంఖ్య మీ అదృష్టాన్ని ఎలా డిసైడ్ చేస్తుంది? మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ ఫైనల్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా? ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లందరికీ ఒకేలాంటి ఫలితాలు రావు. ఎందుకంటే మీ పేరులో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయనేది మీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పేరులో అక్షరాల సంఖ్య కనుక 5, 6 లేదా 9 వస్తే ఈ ఉగాది తర్వాత మీకు తిరుగు ఉండదు. ఒకవేళ మీ పేరులో అక్షరాల సంఖ్య సరిగ్గా లేకపోతే ఈ ఉగాది రోజున మీ సంతకంలో ఒక చిన్న మార్పు చేసుకోండి. ఆ మార్పు మీ పేరులోని నెగటివ్ వైబ్రేషన్స్ ను తీసేసి అదృష్టాన్ని మోసుకొస్తుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎస్ అక్షరం వారు ఉగాది తర్వాత తమ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక చిన్న పని చెయ్యాలి. ఉగాది రోజు సాయంత్రం వేళ ఇంటి గుమ్మానికి 2 వైపులా స్వస్తి గుర్తును ఉంచండి. శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరం వారికి రాహువు వల్ల కలిగే అడ్డంకులను తొలగించడానికి ఈ స్వస్తి గుర్తు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఇక మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ గురించి చెప్పాలంటే ఉగాది వెళ్లిన 2వ నెలలో అంటే జ్యేష్ఠ మాసంలో మీకొక విదేశీ ప్రయాణం లేదా సుదూర ప్రాంతం నుండి ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఆ సమయంలో మీరు అస్సలు భయపడకుండా ఆ అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే ఎస్ అక్షరం వారికి ఉన్న అతిపెద్ద శత్రువు సందేహం. మీరు సందేహాన్ని వదిలేసి
నమ్మకంతో ముందుకు వెళ్తే ఈ ఏడాది మీరు లక్షాధికారి అవటం ఎవరూ ఆపలేరు. అసలు ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ ఒకెత్తైతే మీ జీవితాన్ని తలక్రిందులు చేసే ఆ ఒక్క రహస్యం ఇంకో ఎత్తు. అదేంటంటే మీరు ఈ ఉగాది తర్వాత ఒక ప్రత్యేకమైన వస్తువును మీ ఇంట్లో ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవాలి. అది తెలియకపోతే మీరు ఎంత సంపాదించినా అది నీళ్లలా ఖర్చయిపోతుంది. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకుండా నీళ్లలాగా ఖర్చయిపోతుందా? అయితే దానికి కారణం మీ పేరులోని ఎస్ అక్షరానికి మీ ఇంట్లోని ఉత్తర దిశ అంటే నార్త్ డైరెక్షన్ సరిగ్గా లేకపోవటమే. ఉగాది తర్వాత మీ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ఒక చిన్న గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఉత్తర దిశలో ఉంచండి. ప్రతి శుక్రవారం ఆ నీటిని మారుస్తూ ఉండండి. శాస్త్రం ప్రకారం ఇలా చేయటం వల్ల మీ పేరులోని రాహు దోషం తగ్గి కుబేర స్థానం యాక్టివేట్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఎస్ అక్షరం వారు చాలా సెన్సిటివ్. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు. ఉగాది తర్వాత మీ మనసును గాయపరిచే సంఘటనలు కొన్ని ఎదురవ్వవచ్చు. ఆ సమయంలో మీరు కృంగిపోకుండా ఇది కూడా నా మంచికే అని అనుకోండి. ఎందుకంటే ఆ సంఘటనల వల్లే మీ జీవితంలో ఉన్న చెత్తా చెదారం లాంటి మనుషులు బయటకు వెళ్లిపోతారు. మీ జీవితం క్లీన్ అయితేనే కదా అదృష్టం లోపలికి రావటానికి ప్లేస్ ఉంటుంది. ఇక ఈ పేరు గలవారు ఉగాది తర్వాత మరొక వింతైన అనుభవాన్ని ఎదుర్కోబోతున్నారు. మీకు పాతకాలపు వస్తువులు లేదా విగ్రహాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. బహుశా మీ పూర్వీకుల ఆశీస్సులు ఆ రూపంలో మీకు అందబోతున్నాయి. మరి ఇంతసేపు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ మీ జీవితంలో జరగాలంటే మీరు ఉగాది రోజు రాత్రి పడుకునే ముందు చేయవలసిన ఆఖరి పని ఏంటి? అసలు ఈ వీడియోలో మనం చెప్పిన ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారు? వారి నుండి తప్పించుకునే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆ మాస్టర్ ప్లాన్ విషయానికి వస్తే, ఎస్ అక్షరం వారు ఉగాది తర్వాత ఎదుటివారిని నమ్మే విషయంలో ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి మీ గురించి అతిగా పొగుడుతున్నారంటే వాళ్ల విషయంలో 10 రెట్లు జాగ్రత్తగా ఉండండి. శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరానికి ఉన్న సూర్యకాంతిని చూసి ఓర్వలేక కొంతమంది గుహముఖ వ్యాఘ్రంలాగా మీ దగ్గరకు వస్తారు. వీరు మీకు ఏదో భారీ లాభం వస్తుందని ఆశ చూపి మీ దగ్గర ఉన్నదాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ ఉగాది తర్వాత కనీసం 3 నెలల వరకు ఎవరికీ షూరిటీ సంతకాలు పెట్టకండి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఉగాది తర్వాత ఎస్ అక్షరం వారికి ఉన్న వాక్శుద్ధి పెరుగుతుంది. అంటే మీరు ఏదైనా అనుకుంటే అది జరిగి తీరుతుంది. అందుకే నెగటివ్ మాటలు అస్సలు మాట్లాడకండి. నాకు అదృష్టం లేదు, నేను ఓడిపోతాను అనే మాటలకు మీ డిక్షనరీలో చోటు ఇవ్వకండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ పేరులోని వైబ్రేషన్ అంత పవర్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా మీ పేరులో ఎస్తో పాటు హెచ్ లేదా ఏ అనే అక్షరాలు ఉంటే ఈ ఉగాది తర్వాత మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు గొడవల్లో ఉన్నవారికి తీర్పు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది. కాని మీరు ఒక చిన్న నియమం పాటించాలి. ప్రతి శనివారం ఒక నల్లటి కుక్కకు లేదా ఏదైనా మూగజీవానికి ఆహారం పెట్టండి. ఇది మీ జాతకంలోని శని ప్రభావాన్ని తగ్గించి మీ విజయానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. అయితే వీడియో చివరిలో నేను చెప్పబోయే ఆ ఒకే ఒక్క మాట మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎస్ అక్షరం వారు ఎందుకు ఈ ఉగాదిని తమ లైఫ్ టర్నింగ్ పాయింట్ గా భావించాలి? అసలు ఉగాది రోజున మీరు వినే ఆ వార్త మీ కళ్లలో నీళ్లు తెప్పించేంత ఆనందాన్ని ఎలా ఇస్తుంది? అది ఇప్పుడు చూద్దాం. ఎస్ అక్షరం వారికి ఉగాది పండగకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఎస్ అంటేనే సక్సెస్, అంటే విజయం. ఈ ఉగాది రోజున మీరు పంచాంగ శ్రవణం వింటున్నప్పుడు కాని లేదా ఆ రోజు సాయంత్రం వేళ కాని మీ చెవిన ఒక వార్త పడుతుంది. అది మీ ఉద్యోగం గురించి కావచ్చు, లేదా మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు. ఆ వార్త విన్నప్పుడు మీ కళ్లల్లో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ పోరాటం ఈ ఉగాది తర్వాత ముగిసిపోతుంది. నిజం చెప్పాలంటే ఎస్ అక్షరం వారు అందరినీ ప్రేమిస్తారు. కాని వాళ్లను అర్థం చేసుకునేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నేనందరికీ కావాలి, కాని నాకెవరున్నారు అనే బాధ మీలో ఎప్పుడూ ఉంటుంది కదా. ఈ ఉగాది తర్వాత ఆ ఒంటరితనం పోతుంది. మీకు తోడుగా ఉండే ఒక బలమైన వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతారు. అది ఒక కొత్త స్నేహం కావచ్చు, లేదా ఒక మంచి జీవిత భాగస్వామి కావచ్చు. అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక. మీరు ఈ ఆనందంలో ఉండి ఒక విషయాన్ని మర్చిపోకూడదు. అదేంటంటే ఎస్ అక్షరం వారికి ఉండే అతిపెద్ద బలహీనత అతిజాలి. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే మీ దగ్గర ఉన్నది కూడా తీసి ఇచ్చేస్తారు. ఉగాది తర్వాత వచ్చే ఆ యోగాన్ని కాపాడుకోవాలంటే మీరు కొంచెం గట్టిగా ఉండాలి. మీ కష్టార్జితాన్ని ఇతరులకు దారపోయకండి. మీరు గమనించారా? ఎస్ అక్షరాన్ని మనం రాసేటప్పుడు అది ఒక పాములా కనిపిస్తుంది.
అంటే మీకు ఎంతటి వేగం ఉంటుందో అంతటి సహనం కూడా ఉండాలి. ఆ సహనమే ఈ ఏడాది మీకు కోట్లు తెచ్చిపెట్టబోతోంది. మరి ఈ అదృష్టమంతా మీ సొంతం కావాలంటే ఉగాది రోజు రాత్రి మీరు పడుకునే ముందు మీ మనసులో చెప్పుకోవాల్సిన ఆ 3 పదాలు ఏంటి? ఆ 3 పదాలు మీ ఉపచేతన మనసులోకి వెళ్తే మీ జీవితం ఎలా మారుతుందో ఇప్పుడు ముగింపులో తెలుసుకుందాం. ఉగాది రోజు రాత్రి ఎస్ అక్షరం వారు పడుకునే ముందు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మనసులో చెప్పుకోవాల్సిన ఆ 3 పదాలు ఏంటో తెలుసా? నేను సిద్ధంగా ఉన్నాను. వినటానికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కాని ఎస్ అక్షరానికి ఉన్న అయస్కాంత శక్తి అంటే మ్యాగ్నెటిక్ పవర్ ప్రకారం మీరు ఎప్పుడైతే ఈ మాటను మనస్ఫూర్తిగా అంటారో అప్పటి వరకు మీకు దూరంగా ఉన్న అదృష్ట దేవత మీ వైపు నడక సాగిస్తుంది. మీరు సక్సెస్ అవ్వటానికి, ధనవంతులు అవ్వటానికి, గౌరవం పొందటానికి మీరు సిద్ధంగా ఉన్నారని ప్రకృతికి చెప్పే సంకేతం ఇది. ఇక మరో ముఖ్యమైన విషయం, ఎస్ అక్షరం వారు చాలా సందర్భాల్లో ప్రతిభ ఉన్నా ఎదగలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత మీ రాశిచక్రంలో గురుగ్రహం యొక్క శుభదృష్టి మీ పేరుపై పడుతోంది. దీనివల్ల ఇప్పటివరకు మీకు దక్కాల్సిన క్రెడిట్ వేరే వాళ్లు కొట్టేసినా ఇకపై మాత్రం మీ కష్టానికి తగిన ప్రతిఫలం ప్రపంచానికి చాటి చెప్పే రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్న ఎస్ అక్షరం వారికి ఈ ఏడాది నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చే అవకాశముంది. అయితే వీడియో చివరిలో మీరొక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోవాలి. ఎస్ అక్షరం వారికి ఉండే ఒక చిన్న లోపం ఏంటంటే వీళ్లు ఒక పని మొదలుపెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉంచలేరు. ఉగాది తర్వాత మీరు పట్టే పట్టు విక్రమార్కుడి పట్టులా ఉండాలి. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే మీ పేరుకు ఉన్న అసలైన పవర్ బయటపడుతుంది. మీరు గమనించారో లేదో, ఎస్ అక్షరం రాసేటప్పుడు కింద ఒక మలుపు ఉంటుంది. అదే మీ జీవితంలో రాబోయే ఆఖరి మలుపు. ఆ మలుపు తిరిగిన తర్వాత మీ వెనుకటి కష్టాలు ఏవీ మీకు కనిపించవు. మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీరు ఎలా ముగించబోతున్నారు? మీ జీవితంలో కొత్త అధ్యాయం ఎలా మొదలవబోతుందో ఇప్పుడు ఆఖరి భాగంలో చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా? ఎస్ అక్షరం వారికి నీటికి ఒక వింతైన సంబంధం ఉంటుంది. ఉగాది తర్వాత మీ అదృష్టం పెరగాలంటే మీరు చేసే ఒక చిన్న పని మీ తలరాతను మారుస్తుంది. అది ఏంటంటే ఈ ఉగాది నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒక రాగి పాత్రలో నీటిని నింపి దాన్ని సూర్యకాంతి తగిలేలా ఉంచి ఆ తర్వాత సేవించండి. శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరంలోని సూర్యశక్తిని ప్రేరేపించటానికి ఇది ఒక గొప్ప మార్గం. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు పోయి ఏదైనా సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఇక మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఒక చేతు నిజం చెప్పాలి. ఎస్ అక్షరం వారు సక్సెస్ అవుతుంటే చూసి ఓర్వలేని వాళ్లు మీ సొంత సర్కిల్లోనే ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఉగాది తర్వాత కొత్త కారు కొన్నా లేక ఇల్లు కట్టినా వాళ్ల ముఖాల్లో రంగులు మారటం మీరు గమనిస్తారు. ఆ సమయంలో మీరు వాళ్ల మీద కోప్పడకండి, జాలి చూపండి. ఎందుకంటే మీ అదృష్టం వాళ్ల కళ్లను కూడా బైర్లు కమ్మేలా చేస్తుంది. చాలామంది ఎస్ అక్షరం వారు ఈ మధ్యకాలంలో ఒక రకమైన ఫోబియా లేదా భయంతో బాధపడుతున్నారు. ముందు ముందు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది కదా. ఈ ఉగాది మీకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే మానసిక ప్రశాంతత. అవును, ఇప్పటివరకు మీ మనసును కుదిపేసిన తుఫాను ఆగిపోయి ఒక ప్రశాంతమైన జీవనం మొదలవుతుంది. మీరు అనుకున్న పనులన్నీ ఒక్కొక్కటిగా వాటంతటా అవే చక్కబడతాయి. కాని ఎస్ అక్షరం వారు ఒక విషయంలో మాత్రం వెనకడుగు వేయకూడదు. అదేంటంటే పెట్టుబడి. ఈ ఉగాది తర్వాత మీరు చేసే చిన్న ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో మీకు బంగారు బాతులా మారుతుంది. అది భూమి మీద కావచ్చు లేదా బంగారం మీద కావచ్చు. మరి ఈ అదృష్టాన్ని మీరు ఒడిసి పట్టుకోటానికి సిద్ధంగా ఉన్నారా? మీ జీవితంలో రాబోయే ఆ గోల్డెన్ డే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఎస్ అక్షరం వారి జీవితాన్ని మలుపు తిప్పే ఆ గోల్డెన్ డే ఎప్పుడు, ఆ రోజు ఏంటో తెలుసా? ఉగాది వెళ్లిన తర్వాత వచ్చే వైశాఖ శుద్ధ విదియ. అవును, ఆ రోజున గ్రహాలన్నీ ఎస్ అక్షరం వారికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉంటాయి. ఆ రోజు మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అది 100% సక్సెస్ అవుతుంది. మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక శుభవార్త ఆ రోజే మీ తలుపు తడుతుంది. ఆ రోజును మీ డైరీలో మార్క్ చేసి పెట్టుకోండి. చివరిగా ఎస్ అక్షరం వారికి నేను చెప్పబోయే ఒక మాట. ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు అన్నీ కూడా మీలోని బంగారాన్ని పుటం పెట్టడానికే వచ్చాయి. ఉగాది తర్వాత రాబోయే కాలం మీది. ఆకాశంలో సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతాడో మీ జీవితం కూడా అంతే వెలుగుతో నిండబోతోంది. మీ పేరులోని ఆ ఎస్ అనే అక్షరం ఇకపై కేవలం అక్షరంగానే కాదు, మీ విజయానికి సంతకమై నిలుస్తుంది. చూశారు కదా, ఎస్ అక్షరం వారి జీవితంలో ఉగాది తర్వాత జరగబోయే ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియో మీకు కనీసం 1%
ధైర్యాన్ని ఇచ్చిందని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయా? అయితే అవును అని కామెంట్ చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. మీ కామెంట్ మాకు ఎంతో శక్తినిస్తుంది. అంతేకాకుండా మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎస్ అక్షరంతో పేరున్న వాళ్ళు ఉంటే 1,00,000 పనులున్నా సరే పక్కన పెట్టేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయం అందరికీ తెలియచేయటం కూడా ఒక పుణ్యకార్యమే. ఇలాంటి మరెన్నో వాస్తవమైన ప్రామాణికమైన జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం సబ్స్క్రైబ్ చేయటమే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మా ప్రతి వీడియో మీ గుండె తలుపు తడుతుంది. మీ ఆదర అభిమానాలే మాకు కొండంత బలం. సర్వే జన సుఖినో భవంతు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.